చేయొద్దు. 80వ కీర్తన గత వారం ధ్యానించుకున్నాం. ఈ వారం 81వ కీర్తన ధ్యానించుకున్నాం. నాతో కలిసి అందరూ చెప్పండి. 81వ కీర్తన ధ్యానాంశంగా మనం ధ్యానించుకున్నాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. పిల్లలు చెప్పాలి, మీరు కూడా చెప్పాలి, పిల్లలు కూడా. కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన, పిల్లలు కూడా చెప్పాలి, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోతగంపలు నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతుంది. ఉరుము దాగు చోటుల నుండి నీకు ఉత్తరం ఇచ్చుతుంది. మెరిబా జలముల యొద్ద నిన్ను శోధించుతుంది. నా ప్రజలరా ఆలకింపుడి, నేను మీకు సంగతులు తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని నీడలా ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. కూర్చోండి. ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడవు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది, ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారి అప్పగించుతుంది. అయ్యో నా ప్రజలు నా మాట సరే, క్షమించండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది, ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. కాబట్టి వారు చెప్పండి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారు అప్పగించుతుంది. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. లాస్ట్ వచ్చిన మరోసారి చూద్దాం, 14 నుంచి. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరుకుదును. అందరూ చెప్తున్నా, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా
ఉండను. శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అందరు చూద్దాం. కొండ తేనెతో నేను తృప్తిపరచుదును. ఆమేన్, ఆమేన్.